జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు అగ్ని పరీక్షగా మారిందా? సీఎం రేవంత్ ముందు ఖర్గే బిగ్ టాస్క్ పెట్టారా? 2 ఏళ్ల పాలనకు ఈ గెలుపు కీలకంగా మారనుందా? త్రిముఖపోర్లో కొండపై నిలిచే జెండా ఎవరిది? ఎంఐఎం సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది? 10 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఫైనల్ గా ఎవరు కానున్నారు? 6 నెలల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 3 పార్టీల పోటీ. గెలుపు కోసం 3 పార్టీల ప్రయత్నం. కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం. జూబ్లీ హిల్స్ లో గెలవాలని రేవంత్ కి ఖర్గే ఆదేశం. తెలంగాణ కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష మొదలైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ కు అనివార్యంగా ఉండాలి, లేకపోతే పార్టీ నాయకత్వంపై అసంతృప్తులు మరింత పెరుగుతాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక 6 నెలల్లో జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే గతంలో సిట్టింగ్ శాసనసభ్యుడు మరణిస్తే ఉప ఎన్నికల్లో ఏకగ్రీవం కావటం సాంప్రదాయంగా వస్తుంది. కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత అది తెలంగాణలో కనిపించడం లేదు. 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేశాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ విజయం సాధించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ 3 పార్టీలు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఎటు ఆ పార్టీ తమ అభ్యర్థిని బరిలో దింపుతుంది. అలాగే బీజేపీ కూడా ఖచ్చితంగా తన పార్టీ నుంచి అభ్యర్థిని పోటీకి దింపుతుంది. ఇక కాంగ్రెస్ కూడా అధికారంలో ఉండటంతో ఖచ్చితంగా తన అభ్యర్థిని గెలిపించుకునే దిశగా ప్రయత్నిస్తుంది. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సంపన్నులు ఎక్కువగా ఉన్నట్లే పేద మధ్యతరగతి ప్రజలు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందుకే ఈ నియోజకవర్గంలో గెలుపోటములో అంచనా వేయలేం. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ఈ నియోజకవర్గ ప్రజలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనార్టీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ మైనార్టీ వర్గాలే కాకుండా ఉన్నత స్థాయి వర్గాల ప్రజలు కూడా అధికంగానే ఉండటం, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలతో పాటుగా మిగిలిన కులాల వారు కూడా అధికంగా ఉండటంతో కాంగ్రెస్ తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్కు పరోక్షంగా మిత్రపక్షంగా ఉంది. ఎంఐఎం సహకారం కనుక కాంగ్రెస్ పార్టీ నేరుగా తీసుకుంటే ఇక్కడ గెలుపు కాంగ్రెస్కు నల్లేరు మీద నడకే అవుతుంది. అదే సమయంలో ఎంఐఎం కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే వీలుంది. ఎంఐఎం గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఉండటంతో ఆ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకు పోలయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్కు సపోర్టుగా ఉండటంతో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీని కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మోదీ ప్రభావంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొంత పట్టు సాధించుకుంది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ గెలవాలని ఆదేశించి వెళ్లారు. అదే సమయంలో ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు ఇది రెఫరెండంగా కూడా పార్టీ హైకమాండ్ చూసే అవకాశం ఉంది. అనేక పథకాలు అమలు, ప్రభుత్వ పనితీరును జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో బేరేజు వేసుకునేందుకు పార్టీ అధినాయకత్వానికి ఒక అవకాశం దొరుకుతుంది. అందుకే రాష్ట్ర నాయకత్వానికి, అంటే ఇటు పీసీసీ చీఫ్, అటు సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక సవాలుగా అని చెప్పక తప్పదు.